గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 9 పైథాన్ సిరీస్ మాస్టర్ క్లాస్ టపుల్స్ గురించి చూద్దాం. సో టపుల్స్ ఆర్ లైక్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాలి, డేటా టైపే అని అంటాము. కాకపోతే మోర్ బాగా చెప్పాలి అంటే డేటా స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో టపుల్ ఈజ్ లైక్ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్. హెట్రోజీనియస్, హోమోజీనియస్ అంటే ఏంటో చెప్పాను కదా. హెట్రోజీనియస్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. సో కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్, దోస్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే ఏంటి? కాన్ బీ చేంజ్డ్, అన్చేంజబుల్. ఇప్పుడు సో ఇదేంటి మొత్తం అంతా ఒకే లిస్ట్ లాగే ఉంది కదా అని అనుకుంటాం. ఒకసారి టప్పుల్ ఎట్లా ఉంటుందో మనం మాట్లాడితే 1 2 3 4 ఇది టపుల్. ఓకే, టపుల్ క్రియేషన్ గురించి మాట్లాడదాం నెక్స్ట్. కాకపోతే లిస్ట్కి టపుల్కి ఉన్న డిఫరెన్స్, ఇదే లిస్ట్ అయితే 1 2 3 4 సేమ్ కదా రెండు. అంటే ఎస్, దీని ఆపరేషన్స్ ఏమున్నాయో అన్నీ దీనికి వర్తిస్తాయి, ఎక్సెప్ట్ చేంజ్ చేస్తాను. నువ్వు లిస్ట్లో ఇట్లా A(5) అని చేంజ్ చేసేస్తున్నావు. అట్లాంటి రైటింగ్ ఆపరేషన్స్ తప్పితే రీడింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కామన్ దీనికి. మరి దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే, నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా చేంజ్ చేయబోతున్నా డేటా మీద, అది చేంజ్ జరగకూడదు అన్న సిచ్యువేషన్స్, అన్న యూస్ కేసెస్ వస్తాయి. అలాంటి టైంలో లిస్ట్స్ వాడే బదులు టపుల్స్ వైపు చూస్తారు అనమాట. అందుకని టపుల్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టపుల్లో సేమ్ ఇంతే, నువ్వు స్ట్రింగ్, ఒక బూలియన్, ఇట్లా డిఫరెంట్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు. సేమ్ లిస్ట్లో కూడా అంతే కదా. సో ఏదైతే మనం లిస్ట్లో చూసామో మోస్ట్లీ అలాగే ఉంటుంది టపుల్ కూడా. కాకపోతే సింటాక్స్ మారుతుంది, క్రియేషన్ సింటాక్స్, నెక్స్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్లో టపుల్ కాంప్రహెన్షన్ అవన్నీ చూద్దాము. దాని సింటాక్స్లు మారుతాయి. సో ఎవరైతే లిస్ట్ చూసారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది, చూడని వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఓకే, సో టపుల్ ఏంటి అన్నది చూసారు. సో క్రియేషన్ ఆఫ్ టపుల్ ఎట్లా అంటే, జస్ట్ ఇట్లా మీరు టపుల్ ఇచ్చేసి లోపల ఆబ్జెక్ట్స్ ఇచ్చేస్తే టపుల్ క్రియేట్ అయినట్టు. లేదు, సింగిల్ ఆబ్జెక్ట్తో టపుల్ క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలన్నమాట. నేను T ఇలా చేస్తే ఇది టపుల్ కాదు, ఇంటీజర్ అవుతుంది. ఓకే, కామాతో ఎండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది కొత్త మెథడ్, ఇప్పుడు దాకా మీరు చూసి ఉండకపోవచ్చు. మామూలుగా ఎట్లయినా చేయొచ్చు. టపుల్ ఆఫ్ ఇట్లా ఇటరేబుల్, ఏదో ఒక ఇటరేబుల్ ఇలా, కానీ టపుల్ ఆఫ్ పైథాన్ స్ట్రింగ్, ఇది ఇటరేబుల్ కదా. సో టపుల్ ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చు. వే 1, వే 2, వే 3 ఏంటి అంటే, టపుల్ T=11 12 13 ఇట్లా వదిలేసాం అనుకో. ఇవన్నీ ఇలా వదిలేసాను నేను. ఇలా వదిలేస్తే ఇవన్నీ ప్యాక్ అయిపోతాయి అనమాట. ఇట్లా ప్యాక్ చేసేసుకుంటుంది. అదే ఆటోమేటిక్గా పైథానే ప్యాకింగ్ ఆఫ్ టపుల్ అంటాడు దీన్ని. ప్యాకింగ్ ఆఫ్ టపుల్ అంటే నువ్వు ఇలా చేసిన దాన్ని ఒక ప్యాకెట్లా చేసుకుని టపుల్కి అసైన్ చేసుకుంటుంది. అంటే ఆటోమేటిక్గా ఇది టపుల్ అనమాట. ఇంకా ఇది ఒక థర్డ్ వే టపుల్ క్రియేషన్లో. దీనికి రివర్స్ అన్ప్యాకింగ్ ఉంటుంది, అది నెక్స్ట్ ఆన్ గోయింగ్లో చెప్తాను. సో ఫస్ట్ క్రియేషన్ నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు టపుల్ కాంప్రహెన్షన్ చూడండి. లిస్ట్ కాంప్రహెన్షన్ నేర్చుకున్న వాళ్ళు టపుల్ కాంప్రహెన్షన్ పెద్దది కాదు. సో మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 5 ప్రింట్ i ఇలా ఉంది అనుకుందాం. ఓకే, సో నాకేం కావాలి అంటే 1 to 5 అనుకో. సో నాకేం కావాలి అంటే 1 square 2 square 3 square, సేమ్ ఎగ్జాంపుల్. అప్పుడు i**2 ఇది 2 lines అయిందా? కాకపోతే నేను లిస్ట్లో రాసినప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా చెప్పాను, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ పెట్టి ఫర్ i ఇన్ రేంజ్ i**2 అని చెప్పాను కదా. i**2 ఇక్కడ రాస్తాను. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 5 ఇట్లా రాస్తాను, అయిపోయినట్టే అని చెప్పాను. అదే ఈవెంట్స్కి అయితే ఏం చెప్పాను, ఇఫ్ కండిషన్ ఏమైనా పెట్టాలంటే ఇఫ్ ఇక్కడ పెడతామని చెప్పాను. ఇఫ్ i mod 2 = 0 అయితేనే ఈ వాల్యూ రిటర్న్ చెయ్యి. అంటే 2 square 4 square 6 square 8 అంతే, 2 square 4 square ఈ రెండు వస్తాయి అవుట్పుట్ కింద. అంటే లిస్ట్లో వస్తాయి అనమాట 4, 16 అని. సో ఇలాగే ఇదే నేను టపుల్ కాంప్రహెన్షన్లో ఎలా రాయొచ్చు అంటే, ఇది సేమ్ ఇంతే సింటాక్స్. i**2 ఫర్ i ఇన్, కాకపోతే ఈ బ్రాకెట్ మారింది, ఇంకొంచెం చేంజ్ ఉంటుంది, కంగారు పడకండి. i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 5 ఇఫ్ కండిషన్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో క్లోజింగ్ ఇలా అనుకున్నాం కదా. దీనికి చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే, బయట టపుల్ ఆఫ్ అని రాయాలి. ఓకే, ఇది ఒక వే. నేను ఇలా రాయను, ఇంకొక వే చెప్పవు అని అంటే, ఒక బ్రాకెట్ ఇట్లా పెట్టావు లోపల i**2 ఇదంతా పెట్టావు కదా, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ అని. ఈ బయట ఒక స్టార్ పెట్టి ఇక్కడ ఒక కామా పెట్టి ఇలా ఎన్క్లోజ్ చేయాలి. T1 టపుల్ T ఏదో ఒక వేరియబుల్ నేమ్ నువ్వు ఇచ్చుకో. సో ఇదొక లిస్ట్ కాంప్రహెన్షన్ వే. ఇట్లా టపుల్ అని మెన్షన్ చేయడం ఇంకొక లిస్ట్ కాంప్రహెన్షన్ వే. సో సారీ టపుల్ కాంప్రహెన్షన్ వే.
టపుల్ కాంప్రహెన్షన్ లిస్ట్ అంటున్నాను ఇందాక నుంచి. సో టపుల్ కాంప్రహెన్షన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇన్ టపుల్స్. ఇది మీరు ఆల్రెడీ లిస్ట్లో చూసుంటే ఇది ఫాస్ట్గా మీరు 2xలో పెట్టుకొని చూసేయచ్చు చిన్న సెక్షన్. మామూలుగా కొత్త వాళ్ళకైతే జస్ట్ ఇది టపుల్ ఇట్లానే స్టోర్ అవుతుంది. సేమ్ లిస్ట్ ఎట్లా స్టోర్ అయిందో 0 1 2 3 ఇండెక్స్ దీన్ని కూడా. సో మీరు ఏమన్నా చేంజ్ చేయాలి అంటే చేంజ్ అవ్వదు, కానీ రీడింగ్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, రైటింగ్ అవ్వదు. నేను లిస్ట్లో మాట్లాడినప్పుడు 2 వేరియేషన్స్ మాట్లాడాను. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇన్ రీడ్, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇన్ రైట్, 2 మాట్లాడాను. ఇక్కడ రీడింగ్ మాత్రమే, ఎందుకంటే టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ కాబట్టి. సో రీడింగ్ ఏంటి అంటే ఏ ఆఫ్ ఇది ఏ అనుకుందాం టపుల్ నేమ్. ఇట్లానే ఈ స్క్వేర్ బ్రాకెట్స్తోనే నువ్వు ఇండెక్స్ని యాక్సెస్ చేయాలి. ఏ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది అవుట్పుట్. ఏ ఆఫ్ 0:2 అంటే ఏమొస్తుంది, 1,2 వస్తుంది అవుట్పుట్. అంటే 0 1 2 రాదు, కన్సిడరబుల్ అవ్వదు. దీనికంటే ముందు ఒక ఇండెక్స్ వరకు కన్సిడరబుల్ అవుతుంది. 1 2 వాల్యూ వస్తుంది. మైనస్ నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది సేమ్ అట్లానే. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏమొస్తుంది, 4 వస్తుంది వాల్యూ, అంటే ఇది నెగిటివ్ ఇండెక్స్ కదా, లాస్ట్ ఇండెక్స్ -1 ఎట్లా వస్తుంది, -2 -3 -4. ఓకే, సేమ్ అట్లానే మీరు ఏ స్టార్ట్ స్టాప్ స్టెప్ ఉంటుంది, అలాగే ఏ -1 నెగిటివ్ ఇండెక్సింగ్లోంచి అదే నెగిటివ్ స్టెప్లో కూడా మీరు ఆట ఆడుకోవచ్చు అనమాట. అంటే 4 3 2 1 ఇట్లా రివర్స్ వస్తుంది కదా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే. సేమ్ లిస్ట్లో ఎట్లయితే ఇక్కడ కూడా అంతే అనమాట. సో రీడింగ్ స్లైసింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ మొత్తం అదే. ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు. టాపిక్ ఈరోజు కొంచెం మీరు ఎర్లీగా ఫినిష్ అవుట్ చేసుకోవాలి మీరు అన్న ఉద్దేశంతో కవర్ చేస్తున్నాను. ఎందుకంటే 2 డేస్ నుంచి మీరు చూశాను, లాస్ట్ వీడియోస్ ఆల్మోస్ట్ 20-25 దగ్గరికి వెళ్ళి, అదంతా చూసిన వాళ్ళకి ఇది చిన్న ఫేవర్ లాగా అనమాట. ఫాస్ట్గా ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కవర్ అయింది కాబట్టి మాత్రమే. లేదంటే నేను టాపిక్ స్కిప్ చేయాలన్న నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, సో ఇందాక ప్యాకింగ్ గురించి చూసారు. ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ గురించి మీరు చూడలేదు కదా. ప్యాకింగ్ గురించి ఏం చెప్పాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 11 12 13 అంటే ఏమవుద్దని చెప్పాను. ఇది టపుల్ కింద ఇలా తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే టపుల్ అని చెప్తుంది అని చెప్పాను. సో ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ అని చెప్పాను. సేమ్ అట్లానే రివర్స్. ఇప్పుడు అన్ప్యాకింగ్ అంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఈ ఏలోకి వెళ్ళిపోయినాయి కదా. సో ఏలోకి వెళ్ళిపోయాక నేను ఏం చేస్తాను అంటే ఏని ఇటు పెడతాను, నేను అన్ప్యాక్ చేయబోతున్నాను 3 ఆబ్జెక్ట్స్లోకి. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 అంటే మళ్ళీ వాల్యూస్ బయటికి తెచ్చుకుంటాను. ఇలా డైరెక్ట్గా రాసి ప్రింట్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 అంటే ఏమవుతుంది అంటే మొత్తం 11 ఒక దాంట్లో, 12 ఒక దాంట్లో, 13 ఒక దాంట్లో వస్తుంది. ఓకే, సో ఇది అన్ప్యాకింగ్ అనమాట. అర్థమైందా, రివర్స్ అన్ప్యాకింగ్. సో గైస్, అన్ప్యాకింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ప్యాకింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఇట్లా రాస్తే ఇవన్నీ కలిపి ఒక టపుల్లాగా ఏలోకి వెళ్ళిపోతాయని చెప్పాను కదా, 1 2 3 4 5 అని చెప్పి. అదే అన్ప్యాకింగ్ అంటే రివర్స్. అంటే రైట్ సైడ్ మీ టపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నువ్వు వేరియబుల్స్ ఇస్తావు. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4, ఆబ్జెక్ట్ 5 అంటే 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళాలి అన్నట్టుగా పైథాన్ అనుకుని ఒక్కొక్క దాంట్లో ఒకటి పెడుతుంది. 1 O1లోకి వస్తుంది, 2 O2లోకి వస్తుంది, ఇట్లా 5 O5లోకి వస్తుంది అనమాట. ఓకే, సపోజ్ నువ్వు ఇక్కడ O1 O2 O3 3 అంటే తక్కువ ఇచ్చావు. యాక్చువల్లీ 5 ఉన్నాయి, 5 వాటికి నువ్వు 5 ఇవ్వాలి, కానీ తక్కువ ఇచ్చావు వేరియబుల్స్ ఇక్కడ. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ అని ఇచ్చావంటే నీకు ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఓకే, కాకపోతే నీకు ఇలా వర్క్ అవ్వాలి. యాక్చువల్లీ నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే సరే O1లోకి 1 వెళ్ళాలి, O2లోకి 2 వెళ్ళాలి, ఇంకా మిగిలిన 3 O3లోకి వెళ్ళాలి, అలా నువ్వు అనుకుంటున్నావు. కానీ పైథాన్ ఎర్రర్ త్రో చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు దీని ముందు స్టార్ పెట్టాలన్నమాట. అంటే ఇది నా హైయెస్ట్ ప్రిఫరెన్సెస్, మిగిలిపోయినవన్నీ ఇందులోకి తోసేయి అన్నట్టుగా. ఇప్పుడు లేకపోతే నువ్వు O1, స్టార్ O2, O3 ఇట్లా ఇచ్చావు అనుకో, ఇది హైయెస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుని 1 ఇందులోకి పంపించి 2 3 4 O2లోకి పంపించి 5 O3లోకి పంపిస్తుంది అనమాట. అదే నీకు ఇది ప్రిఫరెన్స్ అనుకో, O1 స్టార్ అని పెడితే O1లోకి 3 వెళ్ళిపోతాయి, 1 2 3, O2లోకి 4 వెళ్తుంది, O3లోకి 5 వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది అన్ప్యాకింగ్. అంటే మీరు ప్యాకింగ్ అన్ప్యాకింగ్ 2 చూసారు. ఇప్పుడు ఆపరేటర్తో మీరు ఆ ప్రిఫరెన్స్ చెప్పొచ్చు అనమాట అన్ప్యాకింగ్ చేస్తున్నప్పుడు. సో ఇది ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. అంటే దీని గురించి ఇన్డెప్త్ తెలుసుకోవడానికి, అంటే ఇక్కడ కన్ఫ్యూజన్గా అనిపించింది, ఇంకా నాకు క్లారిటీ కావాలి అనుకుంటే ఒకసారి హ్యాండ్స్ ఆన్లో ఈ ప్యాకింగ్ గురించి అన్ప్యాకింగ్ గురించి క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను జూపిటర్ నోట్బుక్లో. సో అక్కడ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. ఛానల్ అయితే 200 సబ్స్క్రైబ్ ఉంది, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వీల్ క్రాస్ దట్ మార్క్. అలా వెళ్ళి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. బై, థ్యాంక్ యూ.